సార్, హీరో రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటి? ఆయన ఏం చెప్పాలనుకున్నారు సార్? ఈ పోస్ట్‌లో మనకు ఫోటోలున్నాయి గదా! ఫోటోలు ఆ! పెట్టాడు దాంట్లో. హ్మ్. దాంట్లో ఆన్ లొకేషన్ అతను ఎంత కష్టపడ్డాడు అనేది ప్రపంచానికి తెలియజేయాలని జెప్పేసి ఆయన ఫోటోలు జోడించడం జరిగింది. ఆ హ్మ్. ఫోటోల్లో ఓన్లీ ఆయన లెగ్స్ ఉన్నాయి. కాళ్ళ వరకే పెట్టారు. ఆ కాళ్ళలో పెడుతూ ఒక టెక్స్ట్ జోడించారనమాట. ఆ! ఏదైతే ఈ కష్టం ఉందో, ఆ కష్టానికి ప్రతిఫలం దక్కింది. క్లైమాక్స్‌లో ఏదైతే మీరు చూసారో, ఆ కష్టం పడినప్పుడు నా పరిస్థితి అని జెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పెట్టారు. హ్మ్. వాచిన కాళ్ళు, అలిసిపోయిన దేహం అని జెప్పి కొటేషన్ పెట్టారు. హ్మ్. ఆ కాళ్ళన్నీ కూడా వాచిపోయి మొత్తం బ్లాక్ అయిపోయి, దుమ్ము కొట్టుకుపోయినున్న కాళ్ళు హ్మ్. ఉన్నాయాయనకి. క్లైమాక్స్ సీక్వెన్స్ మనం జూసాం. దేవతలకు సంబంధించి ఒక సీక్వెన్స్ ఉంది. హ్మ్. హ్మ్. అతనికి 'కాంతారా'కు సంబంధించినటువంటి పూణే ఇదొకటుంది. ప్లస్ లేడీకి సంబంధించిన వేషధారణ ఒకటి హ్మ్. గెటప్‌లో ఉంది. హ్మ్. అఫ్‌కోర్స్ అందరూ చూసుంటారు కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు క్లైమాక్స్ గురించి కూడా. హ్మ్. అదొకటుంది. ఆ సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ కోసం అయితే విపరీతంగా కష్టపడ్డారు. వార్ సీక్వెన్స్ ఉంది దాంట్లో క్లైమాక్స్‌లో. హ్మ్. అది కాకుండా ఇతను డివోషనల్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి అతనికి ఫుట్‌వేర్ కూడా వేర్ చేయలేదు. అతనికి పాదరక్షలు కూడా ధరించలేదు. హ్మ్. దానికి సంబంధించి బ్యాండేజ్‌లు కూడా కనపడుతున్నాయి కాళ్ళకి. హ్మ్. వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి దైవం మమ్మల్ని బ్లెస్ చేసింది. అది ఇప్పుడు కనపడుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అదీ ఓకే. కాకుండా ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అధికారికంగా. 11 రోజులు ఇప్పుడు రిలీజ్ అయ్యి 11 రోజులు అవుతుంది. అక్టోబర్ 2 రిలీజ్ అయింది. ఈ హ్మ్. 11 రోజుల కలెక్షన్ ఎంతొచ్చిందంటే 655,00,00,000 హ్మ్. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ వచ్చిందని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. హ్మ్. సో, 655,00,00,000 కలెక్ట్ చేసింది. ఇంకా ఈ వీకెండ్ కూడా ఉంది. దరిదాపుల్లో ఏది కూడా పెద్ద సినిమా లేదు. పాన్ ఇండియా సినిమా ఏది కూడా దగ్గరలో లేదు. హ్మ్. హ్మ్. ఒక మంచి పాన్ ఇండియా సినిమా చూడాలి, లేకపోతే ఒక బిగ్ సినిమా చూడాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్టర్‌నేటివ్ ఇదే కనపడుతుంది. హ్మ్. కర్ణాటకలో కూడా కలెక్షన్స్ విపరీతంగా స్ట్రాంగ్‌గా ఉంది. అన్ని ఏరియాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉంది. అదీ గాకుండా ఈ సినిమా నార్త్‌లో గట్టిగా పట్టుకుంది. హ్మ్. నార్త్ పీపుల్ ఎక్కువ చూస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా కలెక్షన్స్ ఎక్కువొస్తున్నాయి. ఇప్పుడు ఫస్ట్‌లో కన్నడ ఆడియన్స్ ఏదైతే స్ట్రాంగ్ కలెక్షన్స్ ఇస్తున్నారో, దానికి ధీటుగా బాలీవుడ్ ఉంది. హిందీ మార్కెట్ ఉంది. హ్మ్. దాని తర్వాత తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఇస్తున్నారు కలెక్షన్స్. హ్మ్. దాని తర్వాత ఓవర్సీస్ ఇవన్నీ కూడా ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి ఈ సినిమాస్ విషయంలో. హ్మ్. మలయాళంలో కూడా మంచి మార్కెట్ అది మలయాళంకి సంబంధించి మార్కెట్ చూసుకుంటే కంపేర్ టు సౌత్ వేరే స్టేట్స్‌తో పోల్చుకుంటే అది కొంచెం తక్కువ మార్కెట్. ఓకే. అక్కడ కూడా మంచి నంబర్స్ గెయిన్ చేస్తుంది 'కాంతార'. హ్మ్. హ్మ్. తమిళనాడులో కూడా స్ట్రాంగ్ ఉంది. ఇలా హ్మ్. అన్ని ఏరియాల్లో ఇండియా వైడ్‌గా ఓవర్‌సీస్‌గా అన్ని ఏరియాల్లో స్ట్రాంగ్ ఉంది. 655,00,00,000 కలెక్ట్ చేసింది. హ్మ్. 'చావా' రికార్డ్స్ ఏమన్నా బ్రేక్ చేస్తుందా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. 'చావా' అనేది మంచి రికార్డ్స్ క్రియేట్ చేసింది సినిమా. హ్మ్. బాక్స్ ఆఫీస్ వైరింగ్. అది బ్రేక్ చేస్తుందా ఈ సినిమా అని మాట్లాడుతున్నారు. అది కాకుండా 1000,00,00,000 సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారు ఫస్ట్ నుంచి కూడా. ఆ 1000,00,00,000 పోస్టర్ అనేది ఏదైతే ఉందో అది చూసే అవకాశం ఉందన్నట్టు మనకు తెలుస్తుంది. హ్మ్. ఇంకా మనకి 2, 3 వారాలు ఉంది. 2, 3 వారాల్లో లాంగ్ రన్‌లో 1000,00,00,000 క్రాస్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 'కేజీఎఫ్ 1, 2' ఏదైతే నంబర్స్ క్రియేట్ చేసినాయో వాటి దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ సినిమా పొటెన్షియాలిటీ ఉంది. ఆ 'రిషబ్ శెట్టి' ఎమోషనల్ అయ్యి ఆ పోస్ట్ పెట్టడానికి కారణం అది. ఓకే. ఇంకా ఆడియన్స్ ఆ రకంగా ఆదరిస్తున్నారు మమ్మల్ని. హ్మ్. హ్మ్. మేమేదైతే నమ్మామో, ఏదైతే మీరు చూసిన క్లైమాక్స్ ఉందో, ఆ క్లైమాక్స్‌కి సాక్ష్యాలు ఇవి అని జెప్పేసి ఆయన ఫోటోలో పెట్టడం జరిగింది. ఓకే. అది ఎమోషనల్ పోస్టు. రిషబ్ శెట్టి అభిమానులు ఎవరైతే ఉన్నారో 'కాంతారా'కి సంబంధించి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ సినిమాకి. అవునవును. వాళ్ళు ఆ పోస్ట్ చూసి ఎక్కువ సర్క్యులేట్ జేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువ హ్మ్. హ్మ్. డిస్కషన్ పాయింట్ అనమాట. అవును. సో, ఆయన ఎమోషనల్ పోస్టు, ఈ కలెక్షన్స్. ఈ రెండిటికి లింక్ చేస్తూ ఈరోజు డిస్కషన్ పాయింట్ నడుస్తుంది డిస్కషన్.